హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ముల్లంగి పరాటాని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. బిగినర్స్కి, రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను. ఒక 2 ముల్లంగిలు తీసుకొని తురిమేసి ఆ వాటర్ అంతా ఇలా పిండేసి పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా వచ్చేలాగా గోధుమ పిండిలో కొంచెం పావు స్పూను వాము, ఉప్పు ఇందాక మనం పిండుకున్నాం కదా, ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా అది మొత్తం వేసేసి సాఫ్ట్గా వచ్చేలాగా కలిపి నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ ముల్లంగిలో కొంచెం ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, మీరు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోవచ్చు, కొంచెం చాట్ మసాలా మొత్తం వేసి, కొంచెం గరం మసాలా కూడా వేయొచ్చండి, ఇక్కడ వేయలేదు. మొత్తం కలిపి చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన ఉంచుకోండి. ఇదే అండి చిన్న ఐడియా అన్నాను కదా, మధ్యలో పెట్టి చేస్తాం కదా, అలా కాకుండా 2 చిన్న చపాతీస్ లాగా సేమ్ సైజులో రుద్దుకోవాలి. 2 ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒక చిన్న ఉండ నుంచి ఇలా సగం వరకు మనం పరుచుకోవాలి. దానిపైన కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇంకొక చిన్న చపాతీని పెట్టుకొని చుట్టూ అంచుల్ని ఊడిపోకుండా ప్రెస్ చేస్తూ మనం దాన్ని ప్రెస్ చేయాలి. ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. చివరిలో మీకు చూపిస్తాను కాల్చిన తర్వాత. మధ్యలో పెట్టాం కదా, అలానే మధ్యలోనే ఉండదు స్టఫింగ్. ఇలా మెల్లగా రుద్దాలండి. అది ముల్లంగి వాటర్ వెజిటబుల్ కాబట్టి మనం ఎంత పిండేసినా కూడా వాటర్ కొంచెం అయితే ఉంటుంది, అక్కడక్కడ పగులుతుంది. ఎక్కువ ప్రెస్ చేయకుండా మెల్లగా అలా రోల్ చేసుకోండి. మీరు ముల్లంగి తినని వాళ్ళు కూడా ఈ పరాటా అయితే ఈజీగా తినేస్తారండి. అలా పల్చగా కొద్దిగా రుద్దుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అంత మందం రుద్దుకోండి. కొంచెం ఆయిల్ కానీ బటర్ని కానీ వేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిది వేసాం కదా ముల్లంగిని, కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కాల్చుకోవాలి. నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు మీరు. మంట సరిగా రాదు కాబట్టి మీరు మంట ఉన్న వైపుకి పరాటాను తిప్పుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ప్యాన్నే తిప్పాలంటే నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పైన కాలుస్తున్నాను, అది చాలా బరువు ఉంటుంది. చూడండి, మీకు ఇలా తుంచి లోపల చూపిస్తున్నాను మొత్తం ఎలా స్ప్రెడ్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.